గాలిపటం సరదా మనుషుల ప్రాణాలను గాలిలో కలిపేస్తుంది. పతంగులు ఎగిరేసేందుకు చైనా మాంజాను విక్రయించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నా యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. మాంజా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాంజా ఒకరి గొంతు కోసింది. తీవ్ర గాయాలతో అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఏర్వా కృష్ణారావు భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో ఉన్న హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకొని తిరిగి బైక్ పై ఇంటికి వెళుతుండగా రామవరం సమీపంలో కొందరు వ్యక్తులు జాతీయ రహదారిపై గాలిపటం ఎగిరివేయడం ఆధారం గొంతుకు తగిలి కోసుకుపోయింది. మెడకు తీవ్రంగా గాయాలు కాగా స్థానికులు గుర్తించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి మాంజా తయారు చేస్తారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయినా చైనా మాంజా విక్రయాలు ఇష్టానురీతిన సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో సొంతంగా ఇక్కడే తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.